హలో అందరికీ, మేము ఈరోజు ఆవకాయ ప్రిపేర్ చేయబోతున్నాం. మేము ఆవకాయ 200 మామిడికాయలతో పెట్టబోతున్నాం. ఇది ఆవకాయ ముక్కలు కోయడానికి వాడే కత్తిపీట. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కత్తిపీటలు ఉంటాయి. చూడండి, మీకు చూపిస్తాను. ఇది ఒక కత్తిపీట, డైరెక్ట్ కింద కూర్చోకుండా పైన కూర్చున్నాయి. ఇవన్నీ ఆవకాయ కోసం మేము ఎండలో పెట్టామన్నమాట. ఫస్ట్ మామిడికాయల్ని నీళ్ళలో నానబెట్టి తుడిచి పైన మూచుకు తీసేసి మళ్ళీ నానబెట్టి ఎండలో పెట్టి ముక్కలు కట్ చేయాలి. అవన్నీ నీట్గా తుడిచి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్నాక మరకత్తిపేటతో ఆ కాయని 2 భాగాలుగా చేసి దాన్ని 3 భాగాలుగా చేస్తే మనకి ఊరగాయ ఎలా పెడతామో ఆ షేప్లో ముక్క అనేది లావుగా వస్తుంది. లావుగా వస్తే ఊరిద్ది కాబట్టి ఎంత చిన్నగా అయినా సరిపోద్ది. అదే చిన్నగా కోసామంటే అసలు ఆవకాయలా ఉండదు. అది మేమైతే 200 కాయలు ఈ మరకత్తిపేట మీదే కోసాము. మాకు ఈ మామిడికాయలు ఒక్కొక్కటి 5 రూపీస్కి ఇచ్చారనమాట. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత టెంకలో ఉన్న పేపర్ టైప్ పదార్థాన్ని తీసేసుకోవాలి. క్లీన్ చేసుకొని నీట్గా ఎండలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ముక్కని అలా క్లీన్ చేసుకోవాలి. అసలు ముక్కకు అనేది ఏమీ ఉండకూడదు. నీట్గా క్లీన్ చేసుకొని అలా ఎండలో పెట్టాలి. ఎండలో అయినా పెట్టచ్చు, గాలికైనా పెట్టచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు బాగు చేసేసుకొని కొంచెం నూనె రాసుకొని ఎండలో పెడితే పొట్టు అనేది త్వరగా వచ్చింది అన్నమాట. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అయ్యిద్ది. మేము మార్నింగ్ 9కి పెట్టి ఈవినింగ్ 6కి పచ్చడి కలిపామన్నమాట. ఆవకాయ కలిపాము. ఈ ఆవకాయ చాలా టైం తీసుకునే ప్రాసెస్. తర్వాత ఆవాలు ఎండలో పెట్టుకున్నవి మిక్సీ పట్టి జల్లించుకోవాలి నీట్గా. ఆవకాయ కాబట్టి ఆవాలు కంపల్సరీగా ఉండాలి, మెంతులు కూడా ఉండాలి. ఇలా నీట్గా ఏమీ లేకుండా చల్లించుకోవాలి. ఇవి మెంతులు ఏం చేసుకొని మిక్సీ పట్టాలి. ఇవి మనం ఎండలో పెట్టాం కదా ఆయిల్ రాసి, అవి నీట్గా తుక్కోలు చేసుకుంటే రెడీ అయిపోతాయి వెల్లుల్లిపాయలు. మేము ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ వెల్లుల్లిపాయలు అవసరం. ఎవరెంత పెడితే అంత క్వాంటిటీలో సరిపోద్ది. ఇది ఉప్పు, ఆవాలు, మెంతులు, కారం, నూనె, పసుపు ఇవి మెయిన్ ఆవకాయకి. ఇది మెంతుల పిండి. మేము మార్నింగ్ 6కి ఆవకాయ పెడదామని అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మేము 5గురం కష్టపడితే ఆవకాయ 7 కల్లా అయ్యింది. 7కి కలుపుకున్నాము. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. చేయటం ప్రాసెస్ చాలా పెద్దది, కాకపోతే కలిపే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ గైస్. ఈ వీడియో మెజర్మెంట్స్ అన్నీ వీడియో లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆవకాయ పెట్టడానికి నేను, మా అమ్మ, మా పెద్దమ్మ, మా అక్క, మా పెద్దనాన్న అందరూ కష్టపడితే ఈ ఆవకాయ అనేది ఇంత సక్సెస్ అయింది గైస్. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మేమైతే మాకు, మా పెద్దమ్మ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ ఒకే చోట పెట్టేశాం గైస్.
అందుకే మాది చాలా టైం పట్టింది గైస్. మీరు కొంచెం మెజర్మెంట్స్తో ఈజీగా అయిపోద్ది, ఎక్కువైతేనే చాలా కష్టం, ఎందుకంటే 1 ఇయర్ ఉండాలి కాబట్టి. ఈ వీడియో లాస్ట్లో చూడండి గైస్, మీకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తాయి. మేము ఆవకాయ పెడుతున్నాం కాబట్టి ఆవపిండి అనేది మెయిన్. అరే మీరు ఊరగాయ పెట్టారనుకోండి, దానికి మెంతిపిండి కావాలి. ఈ పచ్చళ్ళలో కూడా చాలా డిఫరెంట్ రకాల కారాలతో యూస్ చేసి పెడతారు. మేము మెయిన్ ఆవకాయ కాబట్టి ఆవపిండి మెయిన్. ఈ ఆవకాయ మంచిగా రావాలంటే నువ్వుల నూనె కానీ, జిఎం నూనె కానీ, వేరుశనగ నూనె అయినా వాడచ్చు గైస్. మేమైతే జిఎం నూనె వాడాము, అది మంచిగా వచ్చింది. మేము కారం అయితే కొట్టించింది కాదు, 3 మ్యాంగో షాప్స్లోదే కొనుక్కొని వాడాం గైస్. ఈ మెజర్మెంట్స్ నాకు అంతగా తెలియవు కాబట్టి మా పెద్దమ్మతో చెప్పిస్తున్నాను, ఆవిడైతే సరిగ్గా చెప్పిద్ది. 4 మానికల మామిడికాయ ముక్కలకి కారం మానిక, పసుపు కొద్దిగా, ఉప్పు మానిక సమానంగా పోయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు 2 కిలోలు ఒలిసి ఎండలో కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి. తర్వాత ఒలిసి అందులో కారంలో కలుపుకోవాలి. ఉప్పు మానికి సమానంగా పోసాక ఆవపిండి మానికి అంటే 8 అరసాలు, 1 అరసాల మెంతిపిండి, ఇవన్నీ కలుపుకోవాలి కారంలో వేసి. కలుపుకున్నాక మామిడికాయ ముక్కల్ని కొద్దిగా గిన్నెలో బేసన్లో నూనె వేసి అందులో ముక్కలు ముంచి కొద్దిగా కారంలో కలుపుకుంటా జాడీలోకి వేయాలి. వేసిన తర్వాత లాస్ట్లో జాడీ నిండాక పొడి కారం పైన సమానంగా పోసి కొద్దిగా పైన నూనె పోసుకోవాలి. అయిపోయింది, అంతే. ఇదంతా ఆవకాయ పెట్టే ప్రాసెస్ గైస్. మీకు నచ్చిందా? మీరు ఆల్రెడీ ఆవకాయ పెట్టుకున్నారా? అయితే సూపర్ అని కామెంట్ చేయండి. మా పెద్దమ్మ నిమిషంలో చెప్పేసింది, మీరు ఈజీగా తెలుసుకొని ఆవకాయ పెట్టేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చిన్న ప్రాసెసే. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంత కష్టపడితే ఈ ఆవకాయ అనేది సక్సెస్ అయింది గాయస్. ఎప్పుడు ఈ ఆవకాయ అయిపోద్దో అప్పుడు వేడివేడి అన్నంలో నూనె వేసుకొని ఆవకాయ వేసుకొని తిందామని ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అంతేనా? అమ్మమ్మ పెట్టిన ఆవకాయ సూపర్, మీరు కూడా ట్రై చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, విష్ యూ ఆల్. అంతే ఈ వీడియో గైస్, బాయ్. మా చిట్టు తల్లి చెప్పినట్టు అందరూ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.